ఇప్పుడు మేము ఈ స్టోరీకి పెట్టిన థంబ్నెయిల్ చూసి మీరు తప్పకుండా వార్నర్ నటిస్తున్న చిత్రం పుష్ప 2 అని గెస్ చేస్తారు, అవునా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మరి ఏ తెలుగు మూవీలో వార్నర్ చేస్తున్నాడో తెలుసా? అందుకే ఈ స్టోరీ మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టాలీవుడ్లో హాటెస్ట్ టాపిక్ మూవీ ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పాలి. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రీచ్ నేషనల్ వైడ్లో మాత్రమే కాకుండా గ్లోబల్ వైడ్గా కూడా మంచి రీచ్ని అప్పట్లో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ స్టెప్పులు కానీ, తగ్గేదేలే మేనరిజం కానీ బాగా క్లిక్ అయ్యాయి. వీటితోనే ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అప్పట్లో కోవిడ్ సమయంలో చేసి మంచి ఎంటర్టైన్మెంట్ని అందించారు. అలాగే అల్లు అర్జున్ బుట్టబొమ్మ స్టెప్ అయితే ఐపీఎల్లో కూడా చాలా సార్లు వేసి మన తెలుగు ఆడియన్స్కి ఎంతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో చాలామంది డేవిడ్ వార్నర్ని తెలుగు సినిమాలో చూడాలని కూడా అనుకున్నారట. అయితే రీసెంట్గా డేవిడ్ వార్నర్పై ఓ షాకింగ్ పిక్ వైరల్గా మారింది. పుష్పలో అల్లు అర్జున్ గెటప్లో వార్నర్ దర్శనమిచ్చాడు. అయితే ఇది పుష్ప 2లోనిదే అంటూ పలు రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు దీనిపై అసలు క్లారిటీ బయటకు వచ్చింది. దీంతో డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటించడం నిజమేయట, కానీ అది పుష్ప 2లో కాదు, నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్లో అట. ఇది మాత్రం ఊహించినదని చెప్పాలి. దర్శకుడు వెంకీ కుడుమల లేటెస్ట్గా ఆస్ట్రేలియాలో చేసిన షెడ్యూల్లో అయితే వార్నర్ నటించాడట. దీనితో పుష్ప 2లో కాదు, రాబిన్ హుడ్లో డేవిడ్ వార్నర్ ఉన్నాడని చెప్పాలి. ఇది తనకి టాలీవుడ్ ఎంట్రీ కాగా, మరి రానున్న రోజుల్లో మిగతా సినిమాల్లో ఏమన్నా కనిపిస్తాడేమో చూడాలి. అటు క్రికెట్ అభిమానులు సైతం వార్నర్ని మూవీస్లో చూడాలనుకుంటున్నారు.